రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి వచ్చిన పుతిన్కి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. అయితే అది ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా లోక్ కళ్యాణ్ మార్గ్లో జరిగిన విందు అనంతరం మోదీ పుతిన్కి రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. ఈ చర్యని అధికారులు, విశ్లేషకులు భారతదేశం సాఫ్ట్ పవర్ దౌత్యంగా పరిగణిస్తున్నారు. ఇక ముఖ్యంగా భగవద్గీతని రష్యా భాషలోకి అనువదించి ఇవ్వటం అందరినీ ఆకట్టుకుంటోంది. దీని మీద పుతిన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి ఇచ్చేటప్పుడు తీసిన ఫోటోలని కూడా షేర్ చేయగా నెటిజన్లందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. వావ్, గ్రేట్ సార్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చర్చలకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కో, న్యూఢిల్లీ మధ్య సహకారం ఏ పశ్చిమ దేశ వ్యతిరేక కూటమిలో భాగం కాదని ఆయన స్పష్టం చేశారు. తమకు ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ ప్రధాని మోదీ ఎప్పుడు కూడా ఎవరికో వ్యతిరేకంగా పనిచేయడానికి సహకారాన్ని పెంచుకోలేదు అని పుతిన్ అన్నారు. ఈ భాగస్వామ్యం వైరుధ్యాల మీద కాకుండా పరస్పర ప్రయోజనాల మీద ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా G7, బిగ్ 7 కూటమిని పుతిన్ విమర్శిస్తూ కొనుగోలు శక్తి సమానత్వం PPP పరంగా భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉండగా UK 10వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ట్రాఫిక్ మీద విస్తృతమైన ఆంక్షలు విధించారు. VIP కాన్వాయ్ భద్రత, రూట్ శానిటైజేషన్ కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని W పాయింట్, ITO, BSZ మార్గ్, రాజ్ఘాట్, ప్రగతి మైదాన్ టన్నెల్తో సహా పలు మార్గాలలో వాహనాలని మళ్లించారు. ఇక ఆఫీసులకి వెళ్లేవారు మెట్రో సేవలని ఉపయోగించుకోవాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా శిఖరాగ్ర సమావేశం కోసం డ్రోన్ నిరోధక చర్యలు, పోలీసు, పారామిలిటరీ దళాల మోహరింపుతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్ దాడి తర్వాత పుతిన్ భారత్ ని సందర్శించడం ఇదే మొదటిసారి. మాజీ దౌత్యవేత్త రాజీవ్ భాటియా ఈ పర్యటనని చాలా ముఖ్యమైనదిగా అభివర్ణించారు. రక్షణ, ఇంధనం, రూపాయి రూబుల్ వాణిజ్యం, ఆంక్షలను ఎదుర్కోవటం వంటి అనేక వ్యూహాత్మక అంశాల మీద చర్చలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక దౌత్యం ద్వారా పశ్చిమ దేశాల నుంచి దూరం జరగకుండానే భారత్ రష్యాను దగ్గరగా ఉంచుకోవాలని కోరుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.